హ్యాపీ ఫ్రెండ్షిప్ డే బ్రో. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈ గిఫ్ట్ నీకోసమే మిత్రమా. అయ్యా బాబోయ్, ఏంటి గిఫ్టా? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. గిఫ్టా? నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ పకేలా. చాలా బాగుంది, భలే రుచిగా ఉంది. థ్యాంక్ యూ పకేలా, నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్. మాటలు తగ్గించి ఎంజాయ్ చేయి. వీడు డోనట్ లా మారబోతున్నాడు. ఏమిటిది, నేను డోనట్ గా మారిపోయాను. నేను ఎలా డోనట్ గా మారాను? ఫ్రెండ్షిప్ డే అని కూడా చూడకుండా నాకు ఇంత ద్రోహం చేస్తావా పకేలా? నిన్ను వదిలిపెట్టను రా. వచ్చి పట్టుక. బంగాళాదుంపలు కొనండమ్మా, బంగాళాదుంపలు. అసలు మీ సమస్య ఏంటయ్యా? ఏం గిఫ్ట్ ఇచ్చాడు? ఏం గిఫ్ట్ ఇది? బోర్ కొడుతోంది. ఇది ఫుట్బాలా లేక ఇబ్బంది పెట్టే బాలా? ఇక భరించడం నా వల్ల కాదు. ఈ రోజు ఆ ఫుట్బాల్ నేను చూసుకుంటాను. నేనే గెలుస్తాను ఇందులో. నాతోనే ఆటలా? ఏం చేయాలి? ఎవరిది? నేను నీకు ఏం చేశాను రా? ఎందుకని నన్ను ఇలా బాధ పెడుతున్నావు? ఆపరా, నొప్పి పెడుతోంది. ఇలాంటి ఫ్రెండ్ అసలు ఎవరికి? చాలా బాగుంది. బాయ్ బాయ్. ఇంతటితో మన ఫ్రెండ్షిప్ ని ముగించుకుందాం. నువ్వేంటి ముగించేది? మన ఫ్రెండ్షిప్ కి ఎండ్ ఇదే. బాయ్ రా. ఇక నీ ముఖం నాకు చూపించు. సరైన పథకం వేసి బ్యాంక్ దొంగతనం చేశాను. ఇప్పుడు చూడండి ఈ డ్రాగన్ లా విన్యాసం. ఎవరు అడ్డుకోలేరు. నన్ను పట్టుకోవడం ఎవరి వల్ల కాదు. బ్యాంకు రాబరీనా? నీకు అంత ధైర్యమా? ఇప్పుడే నేను డ్యూటీ ఎక్కుతున్నాను. నేనేంటి ఇలా ఎగురుతున్నాను? ఈ కేసు నాకు చెందింది. పకేలా రిపోర్టింగ్ ఆన్ డ్యూటీ. ఈ కేసు నాది. ఏంటయ్యా, అడ్వాన్స్ బుకింగ్ ఏమైనా చేసుకున్నావేంటి? అది నాది, నేనే చూసుకుంటాను. వదిలేయ్. ఈ బ్యాగ్ మనకి చాలా ముఖ్యం. ఏంటి డబ్బు కోసం వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు? డబ్బుకున్న మర్యాద ఏంటో నాకు ఇప్పుడు తెలిసింది. అమ్మయ్య, ఎలాగోలా తప్పించుకున్నాను. ఇకపై ఇక్కడ ఉండడం మంచిది కాదు. అది నా బ్యాగ్ రా, మర్యాదగా నాకు ఇచ్చేయండి రా. ఎవరు ఏం చేయలేని ఈ డ్రాకులని కామెడీ పీస్ గా మార్చారు కదరా. ఇంతలో ఆటలు ఆడుతున్నారే. ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఖచ్చితంగా భూతాల పనే. జనాలకి ఎవరు చెప్పినా ఇది నమ్మరు. ఎవరైనా నన్ను కాపాడండి. ఇప్పుడు నేను ఎక్కడికి పారిపోవాలి? దొంగ దొంగ డబ్బు దొంగిలించేవాడేరా దొంగ. నా దగ్గర నుంచే ఇంకొకడు దొంగిలించాడు. మీరేమో నన్ను దొంగ అనుకొని కొట్టడానికి వస్తున్నారు. ఇదిగో చూడు, ఇదంతా నీ వల్లే. నీ డ్యూటీ వేస్ట్ అయిపోయిందా? అవునవును, నేనే దొరికాను, నువ్వు దొరకలేదు. నువ్వు చేసిన తప్పు వల్ల మన ఇద్దరం నువ్వు దొరికిపోయాం. చేసేదే తప్పు. నేను సరిగ్గానే ఉన్నాను. ముందు అతన్ని పట్టుకున్నది నేను. తమ్ముళ్ళారా, మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? వాట్సాప్ బాస్, అది నేను చెప్తాను. లేదు, ముందు నేనే చెప్తాను. లేదు, నేనే ముందు చెప్తా. నేనే ముందు చెప్తాను. మీరిద్దరు ఏం చెప్పక్కర్లేదు, నేనే ఫస్ట్. అవును, ఇదేమిటి బాస్? ఇది భూతలోకానికి పవర్ బ్యాంక్. మన భూతాలకి పవర్ ఇవ్వడానికి ఇది యూస్ అవుతుంది. దీన్ని యూస్ చేసిన వాళ్ళకి పవర్ తగ్గదు. దీన్ని ఎలాగైనా పోయి చేర్చాలి. సూపర్ గా ఉంది బాస్. ఈ పార్సిల్ ని నేను డెలివరీ చేస్తాను. ఎక్కడ ఇవ్వాలో చెప్పండి. ఇదిగో చూడు, అది నీ వల్ల కాదు. నువ్వు వెళ్ళి భోజనం తీసుకురా. నేను వెళ్ళి డెలివరీ చేస్తాను. లంచే కదా నీకు ముఖ్యం. ఓహో, మీరిద్దరు సైలెంట్ గా ఉండండి. ఈ పార్సిల్ తీసుకెళ్లి చేర్చడం చాలా కష్టం. ఒకరిని దాటాలి. ఎవరు బాస్ అది? కానా గజువా. కానా కజువానా? ఆ కానా గజువా దీన్ని తీసుకొని ఎలాగైనా మన భూత లోకాన్ని ఆడుకోవాలనుకుంటున్నాడు. ఈ పవర్ బ్యాంక్ మాత్రం వాడికి దొరికిందంటే చాలా పెద్ద సమస్య అవుతుంది. ఆ తర్వాత భూత లోకాలే చెడిపోతాయి. ఓహో, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే దీన్ని తీసుకువెళ్ళి భూత్ బ్యాంక్ లో భద్రంగా చేర్చాలి. వెంటనే బయలుదేరండి. ఇందులో ఎలాంటి సమస్య రాకూడదు. ఓకే బాస్. హే, అలా చూడు, కానా కజువా వస్తున్నాడు.
నువ్వు బాగా భయపడిపోయావు, నేను అది గమనించాను. కానీ నిజంగానే కనకజువ వచ్చేసారా? నాకు ఇప్పుడు చాలా భయంగా ఉంది. పోరా రే. అరే ఏంట్రా నువ్వు నా జోక్తో నన్నే ఎగతాళి చేస్తున్నావు? ఇంకేదైనా కొత్తగా ఆలోచించు. ఏంట్రా ఇది? లాకెట్ ఏమన్నా తగిలించావా? నా వల్ల కావడం లేదు. నీ గేమ్ సూపర్ గా ఓవరైంది చూడు. పవర్ బ్యాంక్. ఇదిగో చూడు, నిన్ను నమ్మి ఇక ప్రయోజనమే లేదు. దీన్ని నేనే హ్యాండిల్ చేసుకుంటాను. నువ్వు అంత త్వరగా ఒకరిని తక్కువ అంచనా వెయ్యకూడదు. నేను నా గురించి మాత్రమే చెబుతున్నా. కమాన్ టకేలా, నీ వల్ల అవుతుంది. నువ్వు చక్రంలా తిరుగుతున్నావు. నాకు చక్రం తిరుగుతున్నట్టుగా లేదు, భూమి గుండ్రంగా తిరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. నీకిది జరగాల్సిందే. ఏంటి కానాకజువా, నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈ రాక్షసుడు చాలా ప్రమాదకరమైన వాళ్ళ ఉన్నాడే, కానీ ఇది నాకు ఏమాత్రం సరిపోదు. నీ గేమ్ ఇప్పుడు ఓవర్. ఏ మిత్రమా, సూపర్ రా. ఏ కనకజువా, హెలికాప్టర్ షాట్ అంటే ఏమిటో తెలుసా? ఇది కనుక వాడి చేతికి దొరికిందంటే మన భూతాల లోకాన్ని అంతం చేస్తాడు. మనం ఏదో ఒకటి చెయ్యాలి. బాస్ మనతో చెప్పింది జ్ఞాపకం ఉందా? అతను చూసి భయపడకుండా ఉంటే చాలట, మనం గెలవచ్చు. అర్థమైంది కదా? మనం అతను చూసి భయపడకూడదు. మంచిది. ఈ టకేలా పకేలా ఎవరో మనం చూపిద్దాం. నేను నువ్వు కలిసి మనం గెలిచి చూపిద్దాం. ఇది మనం చేసే ఒక పోరాటం. కనకజువా, ఇప్పుడు నీ పరిస్థితి ఏమిటో కాస్త ఆలోచించు. ఇదిగో ఇదిగో పకేలా, నేను ఇప్పుడు ఎలా దాని దృష్టి మళ్ళిస్తానో చూడు. దాని పవర్ ఎక్కడుందో నీకు తెలుసు కదా. దీన్ని కాపీ కొట్టు. ఇద్దరు అదరు కొట్టారు. తగ్గేలా పకేలా, వెల్ డన్. బాస్, ఇది మన బాస్ గుంపులాగే ఉంది.
బాస్ యొక్క గొంతు మాత్రం కాదు, ఈ శరీరం నాదే. అది ఎలా ఈ బాస్? రోజు ఏప్రిల్ 1 కూడా కాదు కదా. మిమ్మల్ని ఏప్రిల్ ఫూల్ చేయాలని చేయలేదు. ఈ రోజు ఫ్రెండ్షిప్ డే కదా. ఫ్రెండ్షిప్ డే రోజు ఫ్రెండ్స్ అందరూ పార్టీ చేసుకోవాలి. ఇలా ఒకరిపై ఒకరు ఈగోల్ని పెంచుకోకూడదు. బాస్ నేనేమి చేయలేదు, అంతా చేసింది వీడే. వీడు అబద్ధం చెప్తున్నాడు బాస్, వీడంతా చేశాడు. చూసారా, మీరిద్దరు మళ్ళీ మొదలు పెట్టారు. మీ ఫ్రెండ్షిప్ ని చూయించాలని ఇలా చేశాను. ఫ్రెండ్షిప్ తో ఉంటే మీకు చాలా సమస్యలు వస్తాయి. అవంతా తట్టుకొని ఐక్యమత్యంగా ఉండాలి. కానీ బాస్ మేము అసలు డోర్ ముయండి. మీ ఇద్దరి బలం మీ ఫ్రెండ్షిప్పే. అది తెలియలేదా? కానా ఖజు ఆ విషయం బ్యాన్ అయినది కూడా మీకు తెలియలేదు. మీ పనికిరాని ఈగోలతో దాన్ని ఎవరు తీసుకువెళ్లి చేరుస్తారన్న హడావడిలో ఇన్ని విషయాలు చేశారు. ఇప్పుడు అర్థమైంది బాస్, స్నేహం లేకపోతే జీవితమే లేదు. పని బాట లేదు. ఎస్ బాస్, ఆదర కొట్టండి. ఎంజాయ్ చేద్దాం. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. కానీ డ్యూటీనే ఫాస్ట్. మీరిద్దరు ఎవరు అచ్చం అలాగే గెటప్ వేసుకొచ్చారు? చెప్పాలంటే నాకంటే బెటర్ గా ఉన్నారు. ఈ ఏరియాకి డ్రాకులని నేను ఒక్కడనే. నువ్వు డ్రాకులా అయితే మేము భూతాలం రా. ఏమైంది? ఏం జరుగుతుంది ఇక్కడ? ఇదిగో ఇక్కడనే వీళ్ళిద్దరు భూతాలు. మాకంతా తెలుసు. ఇకపోతే నువ్వు ఆ డ్రాకులానే కదా, రా. నన్ను క్షమించు పకేలా. మిత్రుల మధ్య క్షమాపణ ఉండకూడదు, థ్యాంక్స్ ఉండకూడదు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. డ్యూటీ ముగిసింది. ఇప్పుడు మనం ఎంజాయ్ చేద్దాం.